ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు మా విలేజ్ పక్కూర్లో మా రిలేటివ్స్ ఫంక్షన్‌కి నేను, మా అత్తయ్య, మావయ్య, చిన్నత్తయ్య, మా హస్బెండ్‌తో, మా ఆయాన్స్‌తో వచ్చాం. కొంచెం ఎర్లీగా వద్దామంటే మా ఆయాన్స్ బాతింగ్ అయిన వెంటనే నిద్రపోయి 12:30కి లేచాడు. ఆయాన్స్ లేచి తినటానికి, వాడికి రెడీ చేయటానికి 2 అయ్యింది. అందుకే ఫంక్షన్‌కి లేట్‌గా వచ్చాం. ఫంక్షన్‌కి చీర కట్టుకుందాం అనుకున్నా కానీ, ఇప్పటికే లేట్ అని బర్త్‌డేకి తీసుకున్న ఈ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఇలా రెడీ అయ్యా. ఈ డ్రెస్ శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించా. పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య, మా మమ్మీ, మా డ్యాడీ క్లాస్‌మేట్. పెళ్ళికొడుకు కూతురు ఫేస్ చూడటం ఫస్ట్ టైం. డ్యాడీకి ఒంట్లో బాగోలే అని రాలే. ఈ పిక్‌లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఫంక్షన్. అమ్మాయి నేమ్ రేవతి, అబ్బాయి నేమ్ మురళి. ఈ ఫ్లెక్సీ చూస్తేనే నేమ్ తెలిసింది. ఇప్పటికే లేట్ అయింది. టైం 2:30 అని ఇంకా ఫంక్షన్‌కి తెలిసిన వాళ్ళకి కనిపిస్తే ఎక్కువ టైం మాట్లాడకుండా 5-10 మినిట్స్ మాట్లాడి ఇంకా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్దామని అనుకోని ఇంకా మేము స్టేజ్ పైకి వెళ్ళి ఫోటోస్ తీసుకున్నాం. మా యాన్స్‌కి ఫోటోస్ అనగానే చాలా ఇష్టం. కెమెరా వైపే అలా చూస్తూ ఉండాడు. ఫోటోస్ తీసుకోగానే లంచ్ చేద్దామని అలా కూర్చున్నాం. ఫ్యామిలీ అంతా అలా కూర్చొని రిలాక్స్ అయ్యాం. ఇంకా మాకు ఫుడ్ తెచ్చారు. ఫంక్షన్‌లో స్పెషల్ వంటకాలేటంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఆంధ్ర స్పెషల్ గుత్తొంకాయ కర్రీ, బిర్యానీ, స్వీట్, ఇంకా వాటర్ బాటిల్. మా అయాన్ష్ అయితే వాళ్ళ తాతయ్యతోనే ఫెవికాల్‌లా అతుక్కొనున్నాడు. అయాన్స్ వాళ్ళ డ్యాడీ తింటుంటే చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ డ్యాడీ స్వీట్ తినిపిస్తే 2 బైట్సే తిన్నాడు. మా అయాన్స్‌కి హోమ్‌మేడ్ ఫుడ్ తప్ప బయట ఫుడ్ అస్సలు పడటమే మేబీ ఒకవేళ తినిపించినా వామిటింగ్ అయిపోద్ది. 1 ఇయర్ అయింది కానీ నాన్ వెజ్ పెట్టినా తినడు. తింటే లివర్ తింటాడు. అది కూడా స్మాష్ చేసి చారు అన్నంలో కలిపి పెట్టాలి. బాగా మెత్తగా కలిపి పెట్టి గట్టిగా ఉంటే మళ్ళీ అస్సలు తినడు. భోజనాలు చాలా బాగున్నాయి. ఫస్ట్ మటన్ కర్రీతో తిన్నాక చికెన్ కర్రీ, బిర్యానీతో తిన్నా. చికెన్ కర్రీ టేస్ట్ బాగుంది. ఫుడ్ మాత్రం చాలా టేస్టీ. చికెన్, మటన్‌తో బిర్యానీ తింటుంటే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా గుత్తొంకాయ కనీసం టేస్ట్ కూడా చేయలే. నాన్ వెజ్‌తోనే ఫుల్‌గా తినేసా. ఇలా కూర్చొని తింటుంటే ఇంట్లో తిన్నట్టే కంఫర్ట్‌గా ఉంది. చికెన్ కర్రీ గ్రేవీ బాగా చేశారు. వైట్ రైస్ తినటానికి ఇంకా స్టమక్‌లో స్పేస్ లేదు. వెజ్ ఐటెమ్స్ ఏం చేశారో కూడా తెలీదు. గుత్తొంకాయ నా ఫేవరెట్ కానీ టేస్ట్ చూడలే. అందరూ ఫస్ట్ స్వీట్ తింటే నేను మాత్రం అంతా తినేసాక లాస్ట్‌లో స్వీట్ తింటా. మీలో ఎంతమందికి ఫుడ్ తిన్నాక స్వీట్ తినే అలవాటు? స్వీట్ తింటున్నా కానీ ఈ స్వీట్ నేమ్ ఏంటో తెలీదు. టేస్ట్ మాత్రం రసగుల్లా స్వీట్ టేస్ట్‌లా ఉండే. అందరూ ముచ్చట్లాడుకుంటూ తింటున్నారు. మెరూన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా అక్క, అంటే పెదనాన్న వాళ్ళ అమ్మాయి. ఈ సారీ ఆవిడ పెద్దమ్మ. ఈ అక్క వాళ్ళ మమ్మీ. మా అయాన్ష్ అందరితో ఆడుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత కలిసామని ఫుల్‌గా మాట్లాడుకుంటున్నారు అందరూ. గోల్డ్ అండ్ ఆరెంజ్ సారీ కట్టుకున్నది మా అత్తయ్య. మా అత్తయ్య పక్కన ఉన్న అతను అక్క వాళ్ళ హస్బెండ్. మా పండు వల్ల మా మావయ్య లాస్ట్‌లో తింటున్నారు. మా పండు వాళ్ళ తాతయ్యతో డే అంతా ఉండమని చెప్పినా హ్యాపీగా ఉండిపోతాడు. మావయ్య పక్కన ఉన్న అబ్బాయి అన్నయ్య అవుతారు. పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. మెరూన్ డ్రెస్ వేసుకున్న అక్క వాళ్ళ బ్రదర్. ఇంకా టైం 3:30 అయిందని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ డ్రెస్ చున్నీ పడిపోతుంది. ఎంత సరిగ్గా వేసుకున్నా జారిపోతూనే ఉండే. ఇంక చున్నీ వేసుకోవటం మానేసి పక్కన పెట్టేసా. మా ఊర్లో ఎక్కువ పొలాలు, చెట్లు, కొండలే ఉంటాయి. ఇంకా కార్‌లో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా అయాన్ష్ బ్యాక్ సీట్‌లో మావయ్యతో కూర్చున్నాడు. వింటర్ సీజన్‌లో మా విలేజ్ చాలా బావుంటుంది కానీ చలి ఎక్కువగా ఉండే. క్లైమేట్, వెదరు, నేచర్ అయితే ఇంకా సూపర్. వింటర్ సీజన్‌లో అంతా గ్రీన్‌గా ఉండటం వల్ల చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉండే. మా విలేజ్‌లో ఎక్కువగా వాటర్ ఫాల్స్, మొక్కలు ఉంటాయి. మా విలేజ్ పక్కన డ్యామ్ కూడా ఉంది. మా ఇంటి నుండి వెళ్ళటానికి 20 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా మా ఊరు ఆంధ్ర లాస్ట్ బోర్డర్. ఇంకా మా విలేజ్ ముందుకి కొంచెం వెళ్తే ఒరిస్సా. అలా కారులో వెళ్తూ ఉంటే దారిలో పిల్లల బొమ్మలు కనిపిస్తే పండు కోసం బాల్ తీసుకున్నాం. మా హస్బెండ్ అయితే బేరాలు ఆడేస్తున్నాడు. ఈ బాల్ 50 రూపీస్‌కి కొన్నారు. మొత్తానికి అయాన్స్‌కి బాగా నచ్చేసి చూడగానే నవ్వుకుంటూ మురిసిపోయి మరి మా వాడు తీసుకున్నాడు. ఈ బాల్ చూడటానికి గట్టిగా, కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. బెలూన్ తీసుకుందాం అనుకున్నాం కానీ బెలూన్ పగలగొట్టేస్తాడని బాల్ తీసుకున్నాం. స్ట్రాంగ్‌గానే ఉండే ఈ బాల్. మొత్తానికి మా వాడికి మా ఆయన బేరాలాడాయన బాల్ కొనేసి ఇచ్చేశారు.
ఇంక బాల్ కొనేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి ఫేసు, జుట్టు మెస్సీగా మొఖమంతా మాడిపోయింది. ఇప్పుడే పడుకొని లేచా డ్రెస్ మార్చుకొని. లేవగానే బాగా దాహం అనిపించి మజా డ్రింక్ తాగుతున్నా. మా పండుకి డ్రింక్ అంటే చాలా ఇష్టం. తనకి కనబడకుండా తాగుదామనుకున్నా కానీ చూసేసాడు. అందుకే స్పీడ్‌గా తాగేస్తా. టీవీ చూస్తున్నా కానీ చాలా బోరింగ్‌గా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. అస్సలు టైం పాస్ అవ్వట్లేదు ఈరోజు. ఈరోజంతా బోరింగ్ డే లాగా ఉంది నాకు. ఇంకా టైం 8 అయిందని డిన్నర్ చేస్తున్నాను. ఈరోజు మా మమ్మీ నాటుకోడి కర్రీ, వైట్ రైస్ చేశారు. మా ఇంట్లో ఎప్పుడూ నాటుకోడి కర్రీ ఎక్కువ చేస్తారు. మధ్యాహ్నం ప్రిపేర్ చేశారు కానీ ఫంక్షన్‌కి వెళ్ళటం వల్ల ఇప్పుడు తింటున్నా. కర్రీ బాగా చేసింది మమ్మీ. నేను చికెన్‌లో టమాటో వేసి చేస్తాను. మా మమ్మీ మాత్రం నాటుకోడి కర్రీలో చికెన్‌లో టమాటో లేకుండా చేస్తారు. ఇంకా కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసి కుక్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం టేస్ట్ బావుంది. అసలు అన్నం కూడా తినకూడదనుకున్నా. కర్రీ చూసి టెంప్ట్ అయ్యి ఫుడ్ తింటున్నా. నేనెప్పుడూ బయట ఫుడ్ పెద్దగా ఎప్పుడు తినను. అప్పుడప్పుడు మాత్రమే. కొన్ని రెస్టారెంట్‌లో పాడైన ఫుడ్‌ని హీట్ చేసి ఇస్తున్నారంట. అయినా హోమ్‌మేడ్ ఫుడ్డే బెస్ట్. ఇంకా హెల్తీ. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop. హమ్మయ్య! మొత్తానికి అన్నం ఫుల్‌గా తినేసాం. ఎందుకో కానీ ఈరోజు ఎండలోకి వెళ్లి రావటమో ఏంటో కానీ ఈరోజు 3 టైమ్స్ డ్రింక్ తాగా. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. బాడీ డీహైడ్రేషన్‌లా ఉంది నాకు. ఈరోజు చాలా బోరింగ్‌గా ఉండే. కొంచెం సేపు యూట్యూబ్‌లో వీడియో చూసి పడుకుంటా. వీడియో వల్ల అయినా కొంచెం టైం పాస్ అవుతుంది. మా మమ్మీ, అయాన్ష్ ఎప్పుడో తినేసి ఇద్దరూ హాయిగా నిద్రపోయారు. నాకే ఎందుకో నిద్ర రావటం లేదు. చాలా బోరింగ్‌గా ఉండే. పిల్లలు అల్లరి చేస్తేనే ఇంట్లో హడావిడి. మా అయాన్ష్ అయితే మార్నింగ్ 5కి లేచి ఇంట్లో అల్లరే అల్లరి. మార్నింగ్ స్నానం అయ్యాక కొంచెం సేపు నిద్రపోతాడు. వాడు పడుకున్న టైంకి నాకు నిద్ర రాదు. నాకు నిద్ర వచ్చే టైంకి మా అయాన్ష్‌కి నిద్ర రాదు. ఈ వీడియోస్ యూట్యూబ్‌లో చూస్తూ ఉంటే అలా నిద్రొచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.